విద్యార్థులందరికీ కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది 10వ తరగతిలో కావచ్చు, ఇంటర్‌లో కావచ్చు, డిగ్రీలో, బీటెక్‌లో ఎక్కడైనా కూడా మార్కులు తక్కువొచ్చిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుండి చదువుతున్నాము. చిన్నప్పుడు ఒక్క ఎగ్జామ్‌లో కాకపోతే ఇంకో ఎగ్జామ్‌లో ఎప్పుడో ఒకసారి కూడా మార్కులు తక్కువొచ్చి ఉండొచ్చు. ఒకసారి ఎక్కువొచ్చి ఉండొచ్చు. ఒకసారి తక్కువొచ్చి ఉండొచ్చు. మరి ఆ 10వ తరగతి లోపు మనకు మార్కులు తక్కువొచ్చినా కూడా మనం ఏమి అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా! మరి 10థ్‌కి రాగానే మార్కులు తక్కువొస్తే కొంతమంది విద్యార్థులు ఏదేదో పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకు? చదువు మాత్రమే జీవితమా? జీవితంలో చదువు అవసరము. అంతే. పరీక్షలు మాత్రమే మన జీవితం కాదు కదా! అంతకుముందు తరాలు చూస్తే చదువుకోకపోతే బ్రతకలేరా వాళ్ళు? చదువు లేకుండా బ్రతకలేరా? మనం జ్ఞానం కోసం చదువుకుంటున్నాము. మనం చదువుకున్నది ఎంతవరకు నేర్చుకున్నాము అంటే ఎంతవరకు మనకు గుర్తుంది అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే పరీక్షలు రాస్తున్నామని గుర్తుపెట్టుకోండి. పరీక్షలు మాత్రమే జీవితం కాదు. ఒక్కసారి పరీక్ష తప్పితే ఇంకా అంతతో మొత్తం ఇక జీవితమే అయిపోయినట్లు ఫీల్ అయిపోతున్నారు. అవసరం లేదు. మళ్ళీ పరీక్షలుంటాయి కదా! ముఖ్యంగా తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఎలా ఉంది అనంటే, నేను సాధించలేనిది నా పిల్లలు సాధించాలి. నేను సాధించలేనిది నా పిల్లలు సాధించాలి. ఏం పర్లేదు ఈ ఏజ్‌లో కూడా సాధించొచ్చు. ఒక్కసారి కూర్చొని వాళ్ళకి తీసుకొచ్చే ఒత్తిడి ఏదో ఒక్కసారి మనం తెచ్చుకొని చూడండి ఎట్లా ఉంటదో ఆ పరిస్థితి. వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతారు, ఎంతవరకు రాయగలుగుతారు అనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకుండా ఉండడం చాలా అవసరం. పిల్లలు ఎందుకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే అదే కారణం. చదివేటప్పుడు టైం ఇయ్యండి. చిన్నప్పటి నుండి వాళ్ళకి చదివియడానికి టైం ఇయ్యండి. కానీ మార్కులొచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు తల్లిదండ్రులు కూడా.